హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండారండి. పిల్లలు పెద్దోళ్ళు అందరు ఇష్టపడతారు. మనం సాంబార్ చేసుకున్న కర్రీ ఏదైనా బాగాలేకున్నా కూడా ఆమ్లెట్ అంచుకు పెట్టుకోవచ్చు. సాయంత్రం కూడా డ్రింక్స్లో కూడా ఆమ్లెట్ వేసుకుంటారు. నేను ఒక 25 years మెస్ రన్ చేశాను. మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆమ్లెట్లు వేయడంలో. నేను వేసిన విధంగా వేయండి, మీకు చాలా టేస్ట్గా వస్తుంది. ఉల్లిపాయని ఇట్లా సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయ సన్నగా ఉంటేనే ఆమ్లెట్ మంచిగా వస్తుంది. ఇట్లా ఒక ఉల్లిగడ్డ సరిపోతుందండి 2 గుడ్లకి. దీన్ని డబుల్ ఆమ్లెట్ అని అంటారు. ఉల్లిగడ్డ ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా తొందరగా అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 చిటికెల ఉప్పు, ఒక 1/2 టీ స్పూను కారం పొడి అండి. ఉప్పు ఒకవేళ మీరు చేతితోటి వేయడానికి ఇబ్బంది అయితే ఒక 1/4 టీ స్పూన్ తీసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా గుడ్లు కటోర్లో కొట్టి పోసుకుంటే మనకు గుడ్లు ఖరాబ్ అయినా కూడా తెలిసిపోతాయండి. ఇప్పుడు మంచిగా గిలగొట్టుకోవాలి. ఎగ్ ఎంత మంచిగా బీట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది ఆమ్లెట్. ఇది మంచిగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఇది కొద్దిగా వేడైన తర్వాత మంచిగా ఆయిల్ పోసుకోవాలి. ప్యాన్ మొత్తం అప్లై కావాలండి ఆయిల్. ప్యాన్ మొత్తం అప్లై అయిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత ఏదే గుడ్డు బీట్ చేసుకున్నామో అది ఇందులో పోసుకోవాలి. పోసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి వెడల్పుగా. మంట మీడియం ఫ్లేమ్ ఉండాలండి, హై ఫ్లేమ్ ఉండొద్దు, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే ఆమ్లెట్ మంచిగా వస్తుంది. మనం ఏదైతే ఎగ్గు పోసుకున్నామో అది మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగాలి. కొద్దిగా లేబడి చూస్తే మనకు తెలిసిపోతుంది కాలిందా అనేది. మంచిగా కాలిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పేసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. లాస్ట్లో కొద్దిగంత స్టార్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. స్మెల్, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇంతేనండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. 2 నిమిషాల తర్వాత ఇలా తీసుకుంటే ఎక్సలెంట్గా తయారై ఉంటుందండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎంతో టేస్టీ అయిన డబుల్ ఆమ్లెట్ అండి. ఎంతో యమ్మీగా కమ్మగా ఉంటుంది. థ్యాంక్ యూ.